ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నావు బ్రో. అయితే నీకు ఈ 7 స్టెప్స్ ఖచ్చితంగా తెలుసున్నా. ప్రీవియస్ వీడియోలో స్టెప్ 1 చేస్తున్నా చూసుకోండి. ఇంకా నన్ను ఫాలో అవ్వకపోతే ఇప్పుడే ఫాలో చేసుకోండి, మీకే హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో స్టెప్ 2 చెప్తా. స్టెప్ 2 లో వచ్చి 3 పార్ట్స్ ఉన్నాయి. సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ట్రెండ్ లైన్స్, రీటెస్ట్. సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే ఒక స్టాక్ తీసుకున్నాం రండి. ఒక స్టాక్ వచ్చి 100 రూపీస్ లో ఓపెన్ అయింది అనుకోండి. 100 నుంచి 200 వెళ్ళినాక మళ్ళీ అక్కడనే ఒక ప్లేస్ లో మళ్ళీ ఏమైందంటే 200 టచ్ అయింది. మళ్ళీ ఏమైంది, అక్కడ నుంచి 100 వచ్చింది. ఇక్కడ నుంచి పైన ఈ విధంగా ఒకే ప్లేస్ లో పైన టచ్ అయితే దీన్ని రెసిస్టెన్స్ అంటారు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం ఇక్కడ టచ్ అయింది, సెకండ్ టైం ఇక్కడ టచ్ అయింది, 3, 4 ఒకే ప్లేస్ లో 4 టైమ్స్ టచ్ అయింది. దీన్ని ఏమంటామంటే రెసిస్టెన్స్ అంటాం. సెకండ్ టైం లో చూడండి, ఇక్కడ 1, 2, 3, 4, 5 టైమ్స్, దీన్ని సపోర్ట్ అంటాం. సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే ఇంతే. ట్రెండ్ లైన్ సెకండ్ పార్ట్ లో వచ్చి ట్రెండ్ లైన్. ట్రెండ్ లైన్ అంటే ఒక హయ్యర్ లోస్ ని ఫామ్ కనెక్ట్ చేసుకుంటే అది ట్రెండ్ లైన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మేము ఒక లైన్ తీసుకుంటాం, దీన్ని ఏమంటామంటే ఈ లైన్ ని ట్రెండ్ లైన్ అంటాం. నెక్స్ట్ వచ్చి రీటెస్ట్. రీటెస్ట్ అంటే ఏంటంటే మార్కెట్ ఇప్పుడు ట్రెండ్ లైన్ ని ఇక్కడ చూడండి, ఇప్పుడు ట్రెండ్ లైన్ ని తీసుకున్నాం. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడు బ్రేక్ అవుతుందో మార్కెట్ వచ్చి మళ్ళీ పైనకి వచ్చి కిందకి వస్తుంది కదా, ఈ ట్రెండ్ లైన్ టచ్ అయిందంటే దాన్ని రీటెస్ట్ అంటారు. ఇదే విధంగా మీకు తెలుగులో రీడ్ కావాలంటే కమెంట్ లో S3 అని టైప్ చేయండి. నెక్స్ట్ పార్ట్ ని మీకు నెక్స్ట్ రీల్ లో చేస్తా.